సామాన్య ఛాయవాల ప్రపంచ దేశాలు సలం చేసే అగ్ర నాయకుడిగా ఎలా ఎదిగారు. కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, సంఖ్యాశాస్త్రం మరియు లోషో గ్రిడ్ అల్లిన ఒక అద్భుతమైన సక్సెస్ ఫార్ములా. 17 సెప్టెంబర్ 1950 ఈ ఒక్క తేదీలో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఎనర్జీ మరియు ఒక ఆధ్యాత్మిక యోగి వైరాగ్యం మరియు ఎవరికి సాధ్యం కాని మొండి పట్టుదల దాగి ఉన్నాయి. కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే అరుదైన సక్సెస్ యోగం ఇది. ఆయన పుట్టిన తేదీలో ఎలా ఉంది, అసలు అఖండ భారతదేశానికి శాసించే అధికారం ఆయనకు ఏ విధంగా, ఏ సంఖ్యల ద్వారా ఎలా సిద్ధించింది, అదే సమయంలో వివాహ బంధానికి, కుటుంబ సుఖాలకు మరియు ఆయనకు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ గారి జీవితం సంఖ్యాశాస్త్రంలో ఒక జీరో టు హీరో లైవ్ కేస్ స్టడీది. ఒక మనిషి తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలకు, సాధించే విజయాలకు అంకెలు ఎలా శాసిస్తాయో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. నరేంద్ర మోదీ గారు పుట్టిన తేదీ 17 సెప్టెంబర్ 1950. ఈ తేదీ వెనుకున్న సంఖ్యాశాస్త్ర రహస్యాలను లోతుగా విశ్లేషిస్తే ఒక సామాన్య వ్యక్తి ప్రపంచ దేశాలు మెచ్చే స్థాయికి ఎలా దిగారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ఆయన బర్త్ నెంబర్ మరియు డెస్టినీ నెంబర్ గమనిద్దాం. ఇక్కడ చూసుకుంటే పుట్టిన తేదీ వచ్చేసి 1+7. సో ఇక్కడ చూసుకుంటే 8 నెంబర్ వీళ్ళ పుట్టిన తేదీ. అంటే ఇక్కడ 8 అనగానే మనకు గుర్తొచ్చే గ్రహం ఏంటి? శని భగవానుడు. కానీ ఇక్కడ 17లో ఉన్న అంకెలను విడివిడిగా చూస్తే 1 అంటే రవి, 7 అంటే కేతు. అధికారం మరియు లీడర్షిప్ కారకమైన సూర్యుడు, ఆధ్యాత్మిక మరియు వైరాగ్యానికి కారకమైన కేతువు కలిసి ఏర్పడిన శని భగవానుడు. ఈ రెండు శక్తుల కలయిక వల్లనే ఆయనలో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ మరియు ఒక ఆధ్యాత్మిక యోగి అనే రెండు పార్శ్వాలు కూడా కనిపిస్తాయి. నంబర్ 8 ఎవరికైనా సరే జీవితంలో దేన్ని ఉచితంగా ఇవ్వదు. చిన్న వయస్సులోనే కష్టాలు, సవాళ్లు, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సామాన్య టీ అమ్మే స్థాయి నుండి అంచెలంచెలుగా కష్టపడి పైకి రావడం వెనుక ఆ ఉన్నదంతా కూడా ఈ శని భగవానుడు యొక్క ఎఫెక్టే. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి కష్టాన్ని నమ్ముకొని క్రమశిక్షణతో పనిచేస్తాడో ఈ 8వ నెంబర్ ఇచ్చే పబ్లిక్ సపోర్ట్ మరియు మాస్ ఫాలోయింగ్ ప్రపంచంలో మరే నెంబర్ కూడా ఇవ్వలేదని మోడీ గారి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఆయన పుట్టిన తేదీ మొత్తం అనగా 17 సెప్టెంబర్ 1950 పూర్తి ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 1+7+9+1+9+5. సో 3+2 = 5. చూసుకుంటే కనుక కాంపౌండ్ నెంబర్ 32 వచ్చింది. సింగిల్ డిజిట్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి ఆయన డెస్టినీ నెంబర్ లేదా లైఫ్ పాత్ నెంబరు 5. 5 అనగానే మనకు గుర్తొచ్చేది బుధుడు. బుధ గ్రహం కమ్యూనికేషన్ మరియు వాక్చాతుర్యం, దౌత్యము మరియు నెట్వర్కింగ్ కారకుడు. 32 అనే కాంపౌండ్ నెంబర్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 32 వచ్చేసి 3 వచ్చేసి గురువు అంటే జ్ఞానము, 2 అంటే చంద్రుడు అనగా ప్రజల మనోభావాలు కలిసి బుధుడిగా మారాయి. మోదీ గారు మైక్ పట్టుకొని మిత్రోం అని స్పీచ్ స్టార్ట్ చేస్తే లక్షలాది మంది జనాలు ఎందుకు మంత్రముగ్ధులు అవుతారో, మాన్ కీ బాత్ ద్వారా ప్రతి సామాన్యుడికి ఎలా కనెక్ట్ అవుతారో, విదేశీ పర్యటనలో ఉన్న ఇతర దేశాధినేతలతో ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో ఈ నెంబర్ 5 స్పష్టంగా చెబుతుంది, డెస్టినీ నెంబర్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే సంఖ్యాశాస్త్రంలో ఆయనకు వచ్చిన అసలు మాస్టర్ స్ట్రోక్ ఆయన పేరులోనే ఉంది. చార్లియన్ పద్ధతి ప్రకారం నరేంద్ర అనే పేరుకి ఇక్కడ చూసుకుంటే ఈ నరేంద్ర అనే పేరుకి 25 నెంబరు, అదేవిధంగా మోదీ పేరుకి 16 నెంబరు. ఓవరాల్గా 25+16 చేస్తే కనుక వచ్చే సంఖ్య 41. సో ఇక్కడ చూసుకుంటే 41 నేమ్ నెంబర్ 41. 41 అనగా 4+1 అంటే ఇక్కడ 4+1 = 5. ఆయన డెస్టినీ నెంబరు బుధుడికి పిలువబడే పేరు కూడా నరేంద్ర మోడీ 5కు అంటే బుధుడికి మధ్య పర్ఫెక్ట్ ఒక సింక్రోనైజేషన్ జరిగింది. ఎప్పుడైతే కర్మ సంఖ్యకు నామ సంఖ్యకు ఇలాంటి బలమైన అనుసంధానం ఏర్పడుతుందో ఆ వ్యక్తి సాధించే విజయాలు కూడా ఆకాశమే హద్దుగా విజయాలు అనేవి ఉంటాయి. సో 8 మరియు 5 కాంబినేషన్ చూసుకుంటే న్యూమరాలజీలో ఒక అద్భుతమైన సక్సెస్ ఫార్ములా. 8 స్థిరత్వాన్ని, నిరంతర పోరాటాన్ని ఇస్తే 5 ఆ పోరాటాన్ని పబ్లిక్గా తెలివిగా తీసుకెళ్లే శక్తిని ఇస్తుంది. ఈ అద్భుతమైన గ్రహాల బ్యాలెన్సింగ్ వల్లే ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా బోల్డ్గా ఉంటాయి. అలాగే ఆయన మార్కెటింగ్ మరియు ప్రజెంటేషన్ స్కిల్స్కు తిరిగి ఉండదు. ఒక వ్యక్తి జీరో నుండి హీరో అవ్వడానికి సంఖ్యలు ఎలా సహకరిస్తాయో చెప్పడానికి మోదీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 17/9/1950 ఇది ఒక లైవ్ కేస్ స్టడీ. నరేంద్ర మోడీ గారి జీవితాన్ని లోషో గ్రిడ్ ద్వారా విశ్లేషిస్తే ఒక సామాన్యుడు అఖండ భారతానికి ప్రధానమంత్రి స్థాయికి ఎలా ఎదగగలిగాడో, అలాగే ఆయన వ్యక్తిగత జీవితంలో కుటుంబానికి ఎందుకు దూరం ఉన్నాడో అద్భుతంగా అర్థమవుతుంది. ముందుగా ఆయన గ్రిడ్కి అవసరమైన సంఖ్యలను లెక్కిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పుట్టిన తేదీల అంకెలు తీసుకుందాం మనం ఫస్ట్. సో పుట్టిన తేదీ అంకెలు చూసుకుంటే 1, 7, 9, 1, 9, 5. అదేవిధంగా బర్త్ నెంబర్ చూసుకున్నాక 8 వచ్చింది. సో బర్త్ నెంబర్ 8. డెస్టినీ కూడా 5 ఉంది. డెస్టినీ కూడా 5 వచ్చింది.
ఈ అంకెలన్నింటినీ కూడా మనము లోష గ్రిడ్ అమర్చినప్పుడు ఆయన గ్రిడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో లోష గ్రిడ్ అంటే నథింగ్ బట్ మనకు జన్మకుండలి మన జాతకంలో ఆస్ట్రాలజీ పరంగా ఏ విధంగా ఉంటుందో యాక్చువల్లీ ఇది కూడా అలాంటిదే. సో ఇక్కడ చూసుకుంటే సో న్యూమరాలజీలో లోష గ్రిడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 492357 ఇవన్నీ కూడా మనకు బలరేఖలకు సంబంధించింది. ఏ యోగాలు ఉన్నా కూడా మనం ఈ నెంబర్ని బట్టి ఏ అంకం మిస్ అయిందో, ఏ అంకం లేదో, ఏ నెంబర్ ఉంటే మనకు ఏ రకంగా ఉంటుంది, ఆ నెంబర్ ఒకసారి రిపీట్ అయితే ఏ విధంగా ఉంటుంది, 2 సార్లు రిపీట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నరేంద్ర మోడీ గారికి 4వ నెంబర్ అనేది ఇక్కడ ఏమీ రాలేదు, ఇక్కడ మొత్తం 0. సో 4వ నెంబర్ అనేది మొత్తానికే లేదు. అదేవిధంగా 9వ నెంబర్ చూసుకుంటే 192, సో 2 టైమ్స్ వచ్చింది. అదేవిధంగా 2వ నెంబర్ చూసుకుంటే కనుక 2 కూడా ఇక్కడ ఒక్క నెంబర్ కూడా రాలేదు, ఇక్కడికి ఈ 2 కూడా 0. సో అదేవిధంగా చూసుకుంటే 3వ నెంబర్ కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గారికి 3వ నెంబర్ కూడా లేదు. సో చూసుకుంటే 5వ నెంబర్ ఇక్కడ 2 సార్లు వచ్చింది, ఇక్కడ 5 ఒకటి, ఇక్కడ ఈ డెస్టినీ నెంబర్ ఒకటి, సో ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. అదేవిధంగా 7 చూసుకుంటే కనుక ఒక్కసారి వచ్చింది. అదేవిధంగా 8 చూసుకుంటే కనుక బర్త్ నెంబర్ 8 వచ్చింది కాబట్టి ఈ 8 అనేది ఒకసారి వచ్చింది. సో నెక్స్ట్ 1 అనేది కూడా 2 సార్లు వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా లోష గ్రిడ్ అనేది నరేంద్ర మోడీ గారిది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక యోగం ఉంది, అద్భుతమైన విల్ పవర్ ప్లేన్ ఇది. ఏది 951 అనే లైన్, ఈ లైన్ అనేది మంచి విల్ పవర్కి ఒక బలరేఖ. సో మోడీ గారి గ్రిడ్లో నిలువుగా ఉండే ఈ మధ్య వరుస వర్టికల్ మిడిల్ లైన్ 951 పూర్తిగా నిండి ఉంది. అంటే మొత్తం ఓవరాల్గా ఇది జీవితంలో ఒక సక్సెస్ లైన్ అన్నట్టు. ఏదైనా సరే 456 కానీ, ఇదేవిధంగా 258 కానీ, ఇవన్నీ కూడా ఒక సక్సెస్ రేఖలు. సో ఈ యొక్క 951 అనేది పూర్తిగా నిండి ఉంది. దీన్నే లోషగిరిలో విల్ పవర్ ప్లేన్ అని చెప్తారు, అంటే సంకల్ప బలం అంటారు. ఆయన గ్రిడ్ లో ఉన్న అతిపెద్ద బలం ఏమిటంటే ఈ 3 అంకెలు కూడా డబల్ అయ్యాయి, అంటే 995511. సో ఇది ఎవరికి కూడా దాదాపు కోట్లలో, ఇది కోట్లలో ఒకరికి మాత్రమే ఉండే అరుదైన మరియు అత్యంత శక్తివంతమైన యోగం. ఎందుకంటే ఇక్కడ 1 నెంబర్ కాకుండా డబల్ ప్రతి ఒక్కటి విల్ పవర్ అనేది 95 అనేది డబల్ ఎనర్జీతో వచ్చింది. సంకల్ప బలం అనేది అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకించినా సరే వెనక్కి తగ్గని మొండి పట్టుదల, లక్ష్య సాధన ఈ యొక్క 951 కాంబినేషన్ ఇస్తుంది. అదేవిధంగా గ్రిడ్లోని ప్రధాన అంకెల ప్రభావం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఒకటి వచ్చేసి సూర్యుని కారకుడు, డబల్ సూర్యుడు అన్నట్టు, అంటే నెంబర్ 1 నాయకత్వానికి ప్రతీక అయితే ఇది 2 సార్లు రావడం వల్ల ఆయనలో కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు తన మాటతో కోట్ల మందిని ప్రభావితం చేయగల వాక్చాతుర్యం, ఆ యొక్క అథారిటీతో పుట్టుకతోనే ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 55 ఈ వైబ్రేషన్ కూడా బుధుడు 2 సార్లు, అంటే గుర్తుంచుకోండి, లోష గ్రిడ్లో ఏదైనా సరే 1 లేదా 2 సార్లు వస్తే బాగుంటుంది. 2కు మించి వస్తే మాత్రం అది కూడా కొద్దిగా లోపం అనేది ఉంటుంది. సో ఈ విధంగా 2 మాత్రమే వచ్చాయి కాబట్టి డబల్ పవర్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ బుధుడు బుధుడు అంటే బ్రహ్మస్థానంలో ఈ యొక్క 5 సార్లు రావడం వల్ల ఆయనకు తిరిగిలేని స్టెబిలిటీ, స్థిరత్వం వస్తాయి. ఇక్కడ ఇది బ్రహ్మస్థానం అంటారు మనం. ఈ బ్రహ్మస్థానంలో 5 సార్లు రావడం వల్ల మంచి స్థిరత్వంగా ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. పబ్లిక్ స్పీకింగ్, నెట్వర్కింగ్ మరియు విదేశీ దౌత్య సంబంధాలతో, అంటే ఫారెన్ డిప్లొమసీ, ఆయన ఖచ్చితంగా సక్సెస్కి ప్రధాన కారణం ఈ యొక్క 55 ఎనర్జీనే. అదేవిధంగా 99 కుజుడు. సో కుజుడు కూడా ఇక్కడ ఇది 2 సార్లు వచ్చింది. 9 అనేది అగ్నితత్వం, అంటే ధైర్యము మరియు కీర్తి. ఇది డబుల్ అవ్వడం వల్ల అపారమైన ఎనర్జీ ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్, డిమోనిటైజేషన్, ఆర్టికల్ 370 రద్దు లాంటి అత్యంత సాహసోపేతమైన దూకుడుతో కూడిన బోల్డ్ నిర్ణయాలు అనేది తీసుకునే ధైర్యానికి ఒక కుజశక్తి ఆయనకి ఇచ్చింది. నంబర్ 8 శని బర్త్ నెంబర్ 8 కావడం వల్ల ఇక్కడ ఆయన జీవితపు తొలి దశలో టీఎంఐ స్థాయి నుండి కఠినమైన శ్రమ, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ ఇదే 8 ఆయనకు ప్రజల్లో కనివిని ఎరగని మాస్ ఫాలోయింగ్ని సంపాదించి పెట్టింది. సో ఇక్కడ 8 వచ్చింది కాబట్టి జన్మ బర్త్ నెంబర్. సో ఈ విధంగా చిన్నతనం నుంచి కష్టపడే వ్యక్తిత్వాన్ని ఉంటుంది. అదేవిధంగా నెంబర్ 7 కేతు. ఇక్కడ చూసుకుంటే 7 అనేది ఒకసారి వచ్చింది. 7 అనేది ఆధ్యాత్మికతకు మరియు వైరాగ్యానికి కారకుడు. మోదీ గారు ఆలోచనలు మరియు ధ్యానము, యోగ పట్ల మక్కువ, ఇవన్నీ కూడా మరి ఒక సన్యాసి లాంటి ఒక జీవన శైలికి ఈ నెంబర్ 7ని శాసిస్తుంది. ఇక్కడ మరి ఇంకోటి గమనించాల్సింది, మిస్ అయిన అంకాలు కూడా వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. సో ఆయన గ్రిడ్లో చూసుకుంటే ఇక్కడ 4, 2, 3, 6 ఈ 4 అంకెలు పూర్తిగా లోపించాయి. ఈ మిస్సింగ్ నెంబర్స్ ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనము 2 అంటే చంద్రుడు, అంటే మనము ఈ యొక్క గ్రహాలలో రవిని రాజు అని, చంద్రుని రాణి అని చెప్పేసి అనుకుంటుంటారు. ఒకవేళ చార్ట్లో చంద్రుడు ఇక్కడ లోపిస్తే, 2 లోపిస్తే
చంద్రుడు భార్య లేదా కుటుంబంగా కూడా మనం చూపించుకోవచ్చు. అంటే నరేంద్ర మోడీ గారికి 2 చంద్రుడు భార్య కుటుంబం లేదా 6 శుక్రుడు కాబట్టి లగ్జరీ కుటుంబ మద్దతు. అంటే ఈ 2 కూడా మిస్ అయిపోయినాయి. కుటుంబానికి కారకత్వం వహించేటి 2, 6 2 కూడా మిస్ అయిపోయినాయి. సో ఈ 2 నెంబర్లు లేకపోవడం వల్ల ఆయన జీవితంలో వివాహ బంధం నిలబడలేదు. కుటుంబం, భార్య, పిల్లలు అనే బాంధవ్యాలకు అలాగే వ్యక్తిగత లగ్జరీలకు ఆయన పూర్తిగా దూరమయ్యాడు. ఎందుకంటే 6 అనేది ఉంటేనే మనిషి లగ్జరీగా జీవించడానికి ఎక్కువ సోర్స్ ఉంటుంది. సో 6 అనేది పూర్తిగా లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు లగ్జరీస్కి ఎక్కువ అంటే లగ్జరీస్ ఎక్కువగా ఆయన యూటిలైజ్ చేసుకోకుండా సామాన్యంగా ఆయన బతకగలుగుతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే 3 గురువు 4 రాహు, ఇక్కడ చూసుకుంటే 3 గురువు రాహు 4 ఈ యొక్క 3 కుటుంబ వృద్ధిని సూచిస్తుంది, 4 సంపదను కూడబెట్టడానికి సూచిస్తుంది. ఈ 2 లేకపోవడం వల్ల ఆయనకు సొంత ఆస్తులు కూడా కూడబెట్టుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. వ్యామోహం కానీ ఒక సాంప్రదాయక కుటుంబ వ్యవస్థ కానీ లేనేలేదు. సో ఈ విధంగా ఈ నెంబర్స్ లేకపోవడం వల్ల ఈ నరేంద్ర మోడీ గారి జీవితము ఈ విధంగా న్యూమరాల్ సిస్టమ్ ద్వారా ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి లోషే గ్రిడ్ ఒక యోగి లేదా ఒక కర్మయోగికి ఉండే పర్ఫెక్ట్ గ్రిడ్ ఇది. ప్రాపంచిక సుఖాలను, కుటుంబ బంధాలను అంటే 2, 3, 4, 6 ఇవన్నీ లేకపోవడం వల్ల కుటుంబ బంధాలను వదిలేసి తనకున్న అపారమైన సంకల్ప బలంతో అంటే ఈ యొక్క విల్ పవర్ 995551 ఈ యొక్క లైన్ యాక్టివేట్ అవ్వడం వల్ల అపారమైన సంకల్ప బలంతో కఠిన శ్రమ అంటే ఏంటి, ఇక్కడ 8 కఠిన శ్రమతో దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఒక పవర్ఫుల్ లీడర్ యొక్క ఎనర్జీ బ్లూ ప్రింట్ ఇది. సో ఈ విధంగా మనము లోషో గ్రిడ్ ద్వారా న్యూమరాలజీ పరంగా నరేంద్ర మోడీ గారి జీవితాన్ని మనం ఈ విధంగా అంచనా వేయవచ్చు. సో ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి సండే కూడా ఇలాంటి స్పెషల్ విశ్లేషణతో మీ ముందుకు మరి యొక్క వీడియోతో ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.